गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं सर्वकार्येषु ज्ञानानन्दमयं देवं स्मृतिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहरिं उपास्महे। चतुर्भुजे चन्द्रकलावंशे कुचोन्नते कुमारसोमे कुम्भे शुभासान्तिपुष्पमानहस्ते नमस्ते 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 जगदेव मातः समारोहाक्षरः। నిన్న రోజు మనం అమ్మవారి యొక్క మణిద్వీపం గురించి తెలుసుకున్నాం కదా. అమ్మవారు విమానం ఎక్కించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్ని ప్రదేశాలు చూపిస్తూ ఆఖరికి మణిద్వీపానికి చేరుకున్నారు. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏం చూశారని చూద్దాం. మణిద్వీపంలో శ్రీంకార జపం చేస్తూ పక్షి గణాలు ఆమె సేవిస్తున్నాయి. పక్షులు కూడా అమ్మవారి యొక్క ద్వీపంలో పక్షులు ఏం చేస్తున్నాయి? హ్రీం అంటున్నాయి. అంటే అమ్మవారిని పిలవడానికి ఇది ఒక బీజాక్షరం అని పిలవడానికి. అర్థమైందా? ఓం ఎలా బీజాక్షరమో హ్రీం హ్రీం అంటే అమ్మవారి బీజాక్షరం. సో దీనిలో మీకు ఏమర్థమైంది? అమ్మవారిని హ్రీం అని పిలుచుకోవచ్చు మీరు. హ్రీం అంటే హ్రీం హ్రీం హ్రీంకార జపం చేస్తుంటే అంటే పక్షులన్నీ కూడా హ్రీం 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 అంటున్నారు. అమ్మవారి సేవ చేసుకుంటున్నాడు పక్షులు. అరుణారుణంగా ఉన్న ఆమె కళ్ళల్లో కరుణారసం తొడిగిసలాగుతుంది. కళ్ళలోంచి కారుణ్యం, అమ్మవారి కళ్ళలోంచి. తల్లికి ఎప్పుడు కళ్ళని కారుణ్య రసం అంటారు దాన్ని. అంటే అవతల వాడికి ఇబ్బంది ఉన్నా అమ్మ ప్రేమే కళ్ళలోని కాదు. ఏ కష్టం వచ్చినా కాపాడే లక్షణం. నానామణి గణ కీర్ణ భూషణాలతో ఆమె ఎంతో కమనీయంగా ఉంది. అమ్మవారు అన్ని వడ్డాణాలు అన్ని పెట్టుకున్నారు, ఆభరణాలు వేసుకున్నారు. చాలా బాగుంది చూడడానికి అంటున్నారు. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. కానీ చెప్పడం ఎవరు చెప్తున్నారు కనుక బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఎవరికి? నారదుడు చెప్తున్నారు. ఆమె వర్ణాభుజానికి శ్రీచక్రాకృతిలో ఉన్న ఆటంకాలు ఎంతో మనే కూరుస్తున్నాయి. చెవులకి శ్రీచక్రాలతో ఉన్న తాటంకాలు, మన కమ్మలు అంటాం, చెవులు పెట్టుకునే గుట్టలు అంటాం. అమ్మవారికి తాటంకాలకి శ్రీచక్రాలు ఉన్నాయి. ఎంతో ఫేస్లో ఆ శ్రీచక్రాల వల్ల ఇంకొంచెం యాడ్ అయ్యింది. హృల్లేఖ భువనేసి అని నామజపం చేస్తూ చెరికత్తెలు ఆమెను ప్రస్తుతిస్తున్నారు. అమ్మవారిని ఏమని పలకరిస్తున్నారు? స్తోత్రం చేస్తున్నారు. హృల్లేఖ. ఎంత బాగుంది పేరు, హృల్లేఖ. ఎవరైనా మీ ఫ్యూచర్లో ఎప్పుడైనా పిల్లలు కలిగినప్పుడు ఫ్యూచర్లో వాళ్ళ జాతక రీత్యా హా ఉందనుకోండి, హృల్లేఖ అని పెట్టచ్చు. బాగుంది. హృల్లేఖ భువనేసి. భువన ఎటు ఆల్రెడీ మనకి కదా. అని నామజపం చేస్తూ చెరికత్తెలామను ఆమె యొక్క చెరికత్తెలామని స్తోత్రం చేస్తున్నారు. ఎందరో అమర కన్యలు యంత్రావరణ దేవతలు ఆమెను పరివేష్టించి సేవిస్తున్నారు. అమర కన్యలు అంటే మనలో లేని వాటి, చావు లేని కన్యలు అంటే అమరత్వం ఉంటుంది వాళ్ళకి, అమర ఉన్నారు. అలా యంత్ర ఆవరణ దేవతలు అంటే శ్రీచక్రంలో మధ్యలో బిందువులు అమ్మవారు ఉంటారు, కింద ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. అదే అలా 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 శ్రీచక్రం అంతా లేయర్స్గా ఉంటుంది. అర్థమైందా? అలా ఒక్కొక్క ఆవరణలో, ఆవరణ అంటారు, అక్కడ ఒక అధిదేవత ఉంటారు. ఆ అధిదేవతలందరూ అమ్మవారిని సేవిస్తున్నారు. షట్కోణ యంత్ర మధ్యస్థయ్యి సహస్ర నయనాలతో, సహస్ర హస్తాలతో, సహస్ర ముఖాలతో వెలుగొందుతున్న సహస్ర నయనాలు, 1000 కళ్ళు, ఓకేనా? సహస్ర హస్తాలతో 1000 చేతులు, సహస్ర ముఖాలు 1000 ముఖాలు. అమ్మవారు కళతో అలా వెలిగిపోతుంది. అంటే ముగ్గు చూస్తున్న అమ్మవారు. ఆమెను చూసి ఎవరి మహాదేవి, ఎవరి అమ్మవారు అని అనుకుంటున్నారు. ఏ శుభనామంతో ఈమె విరాజిల్లుతుంది? ఈ యొక్క అమ్మ తల్లి యొక్క నామం ఏమిటి? పేరు ఏ పేరుతో అమ్మవారు అంటున్నారు? ఈమె అప్సరన లేక గంధర్వన? గంధర్వకాంత లేదంటే అప్సరసన? ఈమె ఎందుకు ఇంత బ్యూటిఫుల్గా కళగా ఉన్నారు అమ్మవారు? లేక దేవవనితన? దేవతల యొక్క స్త్రీనా అని అచ్చెరువొందుచుండగా విష్ణుదేవుడు కొంతసేపు వీరితో యాచన చేసి ఇలా అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు మాట్లాడుతూ విష్ణుకు వచ్చి ఆలోచించి అప్పుడే ఏదో చెప్తున్నాడు విష్ణుడు. ఏంటో చూద్దాం. సురేంద్రులారా, ఈమె మహావిద్య, విద్యలకే విద్య, మహావిద్య. అందుకనే శ్రీ విద్య మహావిద్య అంటారు. శ్రీ విద్య అనుకోకుండా మన ఇన్స్టిట్యూట్ మీద శ్రీ విద్య మా గురుగారు ఎక్కువ ఇచ్చారు. అది విద్యలకే విద్య, మహావిద్య. అందుకనే మా చదువుకుంటూ మనం పురాణాల లాంటి మహావిద్యలు నేర్చుకుంటాం. సో శ్రీ విద్య మహావిద్య. మహామాయ, మాయలకే మాయ, మహామాయ. ఎవరో ఈ అమ్మవారిని విష్ణుమూర్తి చెప్తున్నాడు. ఈవిడనే మహావిద్య అంటే విద్యలకెళ్ళ విద్య ఈ అమ్మవారిని పట్టుకుంటూ వస్తుందండి. ఈమె మాయలకే మాయ, మహామాయ.
అవ్యయమైన పూర్ణ ప్రకృతి, కంప్లీట్ నేచర్ ప్రకృతి. అమ్మవారిని చూసి విష్ణుమూర్తిని అంటాడు, ఈమె మాలాంటి వారందరికీ సృష్టికి కారణం, నాలాంటి వాళ్ళందరికీ సృష్టి చేయడానికి కారణం అమ్మవారే, ఈమెనే కారణం అని చెప్తున్నాడు. ఈ దేవి యోగ గమ్య అంటే యోగం చేసి సాధన చేసి తపస్సు చేసి ఎవరు చేరాలనుకుంటారో ఆ చేరుకోవాల్సిన ప్లేస్ ఈ అమ్మవారే. అంటే మనందరం సాధన చేసి ఎక్కడికి వెళ్దాం? అమ్మవారి ఎక్కడికి వెళ్తాం. అల్పబుద్ధులకు ఈమె ఎదుగుడు సాధ్యం కాదు. అల్పబుద్ధులు అంటే సాధన పరంగా గురువుని పట్టుకొని వెళ్ళలేని వాళ్ళు, గురువు చెప్పినట్టుగా నడుచుకోని వాళ్ళందరూ అల్పబుద్ధులే. గురువుగారు ఏదో చెప్పినప్పుడు చేయలేదు కదా, అందుకే అల్పబుద్ధులకి అమ్మవారు దొరకరు అని అర్థం. ఈమెను తెలుసుకోవడం కష్టము. విశ్వేశ్వరియు నిత్యానిత్య స్వరూపిణి ఈమెను అల్పభాగ్యులు ఆరాధించలేరు. అల్పభాగ్యం అంటే అమ్మవారిని సేవ చేయడానికి మనకు గొప్ప భాగ్యం ఉండాలి, ఎంతో లక్కు ఉండాలి. ఇది ఒక్కసారి జాగ్రత్తగా వినండి అందరూ. మనం పురాణం వింటున్నాం, మనం పూజలు చేస్తున్నాం. ఇప్పుడు మేమేదో పీఠం పెట్టుకొని పూజ చేస్తున్నాం. నేను చేశాను, నేను పురాణం చెప్పాను, నేను గుడికి వెళ్ళాను, ఇవాళ మా అమ్మాయి 108 ప్రదక్షిణాలు తిరిగి వచ్చింది, నేను తిరిగి వచ్చాను అనకూడదు. అంటే స్వామి మనకి అలాంటి అవకాశం ఇచ్చాడు. మన జాతకంలో మనకు ఒక గొప్ప భాగ్యం ఉంది. ఏం భాగ్యం ఉంది? ఇవాళ ఎవరు రాలేదు, తక్కువ మంది వచ్చారు. ఈ రోజున అమ్మవారి యొక్క పురాణంలో ఇంపార్టెంట్ ఘటన నడిస్తే తక్కువ మంది నచ్చండి. ఎంతమందికి ఉంది భాగ్యం? కొంతమందికి హాఫ్ ఆఫ్ స్ట్రెంత్ రాలే, కానీ ఆన్లైన్ వినే వాళ్ళు వాళ్ళ అదృష్టం. ఎవరికి రాస్తుందో వింటారనేది తెలియదు. ఈమె వేద గర్భ, అభాగ్యులు ఈమెని పూజ చేయకూడదు అని చెప్తున్నారు. అంటే అమ్మవారు చేయడానికి సేవ చేయడానికి లక్క రాస్తున్నారు. అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ వేయడానికంటే కూడా ఆమె ఒప్పుకుంటేనే వేస్తాం. అయ్యవారైనా ఎవరైనా దేవుడి యొక్క పూజలు చేయడానికి దేవుడు ఒప్పుకుంటేనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మీ ఇంట్లోకి రావాలి, మీరు మీ నాన్న అమ్మ ఒప్పుకుంటేనే రాగలం. మీకు సంబంధించిన బిలాంగింగ్స్ ముట్టుకోవాలంటే మిమ్మల్ని మీరు ఒప్పుకుంటేనే కదా మీకు సంబంధించిన బిలాంగింగ్స్ ముట్టేది. మీకు తెలియకుండా ముట్టుకుంటారా? ముట్టుకుంటే ఏం చేస్తారు? గౌరవ చేస్తారు. ఈమె వేద గర్భ, వేదాల నుండి పుట్టినది, లేదంటే వేదాలే తన గర్భమందు ఉన్నది అని అర్థం. అంటే వేద జ్ఞానం అంతా అమ్మవారి రూపంగా ఉంది అని. యుగాత్యంలో ఈమె సమస్త విశ్వాన్ని లయం కావించి సర్వజీవులను తన శరీరం అందించుకొని ఇమిడ్చుకొని లీలా విహారం చేస్తూ ఉంటుంది. లయం జరిగిపోతుంది కదా ప్రపంచం అంతా. చెప్పాను కదా ఏమవుతుంది లయం జరిగినప్పుడు? మబ్బులు వస్తాయి, మహామేఘాలు వస్తాయి, దాని నుంచి గొప్ప వర్షం కురుస్తుంది. అర్థమైనా? ఆ వర్షాన్ని మునిగిపోయినప్పుడు అదంతా ఎవరు చేస్తున్నారు? ఈ అమ్మవారు చేస్తున్నారు. అందరిని కలిపేసి లయం చేసేస్తారు అమ్మవారు. దూరం దూరం కూర్చోండి, డైవర్షన్స్ పెట్టుకోవద్దు, జాగ్రత్తగా వినండి. కోట్ల కొలది విభూతులు పార్శ్వము నుండి ఈ మహాదేవి సేవిస్తూ ఉన్నాయి. చూడండి, అమ్మవారు పార్శ్వం ఉంటుంది కదా, చేతిలో పార్శ్వం పట్టుకుంటారు కదా, ఆ పార్శ్వం నుండి కొన్ని కోట్ల జీవులు ఉన్నాయంట. అంటే పుట్టించేది తీసుకెళ్ళిపోయేది అమ్మవారు కదా. ఆ పార్శ్వంలో కొన్ని కోట్ల జీవులు అమ్మవారిని చూస్తూ చూస్తూ సేవ చేసుకుంటాయి. అంటే ప్రాణం పడిపోయాక పార్సల్లో ఉండే వాళ్ళు మరో జన్మకో లేదంటే అమ్మవారి యొక్క లోకానికి వెళ్ళిపోయిన వాళ్ళ పార్సల్లో ఉండిపోయారు. అక్కడి నుంచి అమ్మవారిని చూసి సేవ చేస్తున్నారు, స్తుతి చేస్తున్నారు. ఈ మహాదేవి దర్శనం మనకు లభించింది. విష్ణు అంటున్నాడు బ్రహ్మదేవుడితో, ఈ యొక్క గొప్ప మహాదేవి యొక్క దర్శనం మనకు లభించింది. అందరూ దొరుకుతుందా? మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయ్యుంటే అమ్మవారి దర్శనం దొరికింది. మనం అదే అప్పటి నుంచి కూడా కాలేదు. మనం మనిషి అయ్యాక అప్పుడు సాధన. ఏ గురువులు అడిగినా కూడా నా సాధన ఎలా వస్తుందంటే, నేనండి ఇన్నిసార్లు అది చేస్తున్నానండి, మంత్రం ఎన్ని చేస్తున్నానండి, హనుమాన్ చాలీసా అంత చేస్తున్నానండి, రోజు పురాణం వింటున్నానండి, అవి చదివానండి, ఇవి చదివానండి, ఎన్నో చేశానండి, ఏం లాభము? మనిషిగా ఇంకా మారాలి. ఫస్ట్ మనిషిగా మారాలి. సాధనలో ముందుకు వెళ్తున్నారని తెలవడానికి ఈజియెస్ట్ మెజర్మెంట్ కొలబద్ద అంటారు. ఈజియెస్ట్ మెజర్మెంట్ ఈజ్ ఆ మనిషిని దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడినా ఆ మనిషిలో మీరు కూర్చున్న ప్రశాంతత ఉంటుంది. ఆ మనిషి దగ్గరికి వెళ్తేనే మీకు ప్రశాంతత, ఆయన దగ్గర కూర్చుంటేనే పీస్. అంటే ఆయన గొప్ప సాధకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మన ప్రాణం నిలబడ్డట్టు ఉంటుంది. కొంతమంది ఉంటారు పోగానే ఎక్కడెక్కడ ఇక్కడ చెప్పడం బాగుంటుందా, ఇది ఎక్కడ టార్చర్ రా, వాడి దగ్గరికి వెళ్తే టెన్షన్ పెట్టేసి మనం చంపేస్తాడు చెప్తాను. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే మనం గుర్తుపట్టాల్సిన ఎలా గుర్తుపట్టాలా? అందుకే గురువు దగ్గరికి వెళ్తే ఆక్సిజన్ పెట్టుకున్నట్టు ఉంటుంది ప్రాణమయ్యే వాడికి. గురువు దగ్గరికి ఎందుకు? గురువు ఏం చెప్పినా కూడా మన యొక్క ఔన్నత్యాన్ని పెంచడం, లేదంటే మన ఉద్ధరణ కోసం చేస్తారు, మన యొక్క పెరుగుదల కోసం చేస్తారు గురువు గారు ఏం చెప్పినా కూడా. అందుకని గురువాక్కు వేదవాక్కు, గురువు మాటలో డిస్కషన్స్కి తావు ఉండదు.
గురువుగారు చెప్పారంటే మళ్ళీ అడిగి గురుగారు ఏమైనా మార్చొచ్చా అనే ఆప్షనే లేదు. గురుగారు చెప్పారంటే ఇట్ ఈస్ ఎ కమాండ్, ఇట్ ఈస్ అన్ ఆర్డర్ అండ్ కమాండ్. చచ్చినట్టు చేయాల్సింది, వేరే ఆప్షన్ లేదు మనకి. ఎందుకు? అది మన మంచి కోసం కాబట్టి చేస్తాం. మనం ధన్యులం అంటున్నాడు విష్ణు బ్రహ్మ, ఇంకెవరు మహేశ్వరుడు అనుకుంటారు. మనం ఎంత అదృష్టవంతులం, ఇలాంటి అమ్మవారి దర్శనం మనకయ్యేది అనుకుంటున్నారు. పూర్వం మనం ఎంతో తపస్సు చేశాం చూసారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఎంతో తపస్సు చేసుకుంటే కానీ ఈ అమ్మవారి దర్శనం అవ్వలేదు. దాని ఫలితమే ఇది. లేదంటే అమ్మవారు రాణిస్తారా అన్నాడు, తల్లి రాణిస్తుందా? కాకపోతే మనకు ఈ జగదంబిక దర్శనం దొరుకుతుందా? అంత గొప్ప పుణ్యం చేయకపోతే అమ్మవారి దర్శనం దొరుకుతుందా అంత ఈజీగా అంటున్నారు. పుణ్యాత్ములకు తాపసులకు మాత్రమే ఈ దేవి సాన్నిధ్యం సాధ్యమవుతుంది, కానీ సంసార సాగరంలో మునిగి తేలే వారికి ఎన్నడూ సాధ్యం కాదు. సంసార సాగరంలో మునిగి తేలేవాడికి అంటే అర్థం ఏంటి? పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, అది సంసారంలో మునిగి తేలడం. అందుకని పెళ్లి చేసుకోకుండా ఉండాలి కాదు. వాళ్ళ పొద్దున ఒక గురువుగారు, ఎవరు ఇస్కాన్ సంబంధించిన గురువుగారు ఒక వీడియో వింటున్నారు. ఆయన ఏమన్నారు చెప్తున్నారు, కానీ నాకు ఒక చోట అనిపించింది. ఆయన ఏంటంటే మా కృష్ణుడు చూశాక, మా లోకానికి వచ్చేసాక, అంటే మా వాళ్ళ ఇస్కాన్ యొక్క ప్రెమిసెస్ లేదంటే మా మాధవి యొక్క ప్రెమిసెస్ వచ్చాక ఎవరైనా పెళ్లి చేసుకోబుద్ధి అవుతుందంటే అందుకే నేను చేసుకోలేదు అన్నారు. కానీ ఇది ఒక రాంగ్ మెసేజ్గా వెళ్తుంది. అందరూ ఆ గురువుగారి శిష్యులు తయారనుకోండి, సనాతన ధర్మం ముందు తీసుకెళ్లే గృహస్థాశ్రమం ఎక్కడ పోతుంది? రాంగ్ కదా. ఆ గురువుగారే చెప్పాలా? ఎన్నో లక్షల కోట్లలో ఒక్కరు ఆ గురువు అలా వస్తారు, రమణ మహర్షిలాగా. వాళ్ళ పెళ్లిళ్ళన్నీ పూర్వజన్మలు అయిపోయినాయి, పిల్లలన్నీ అయిపోయినాయి, సొసైటీకి ఇవ్వాల్సిన కంట్రిబ్యూషన్ ఆయన ఇచ్చేశారు. సనాతన ధర్మాన్ని ముందు తీసుకెళ్లే కంట్రిబ్యూషన్ పిల్లలు కానీ ఇచ్చేయడం ఇచ్చేశారు. ఇలా అంటే చెప్పుకుంటే అందరు బ్యాచులర్స్ అయిపోతే రేపు పొద్దున్న ధర్మాన్ని ముందు తీసుకెళ్ళేవాడు ఎవడు? మిగతా వాళ్ళంతా డజన్లు కొద్దిగా అరేస్తున్నారు, వేరేవాడు. మన ధర్మాన్ని ముందు తీసుకెళ్ళేవాడు ఎవడు? అందుకనే నిర్మోహమాటంగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలు కానీ మన ధర్మానికి ఇవ్వాలి. కనీసం ఎట్లా పడితే పెంచడం కాదు. ఇప్పుడున్న మనకు సనాతన ధర్మంలో ఉన్న పెద్ద చిక్కు ప్రాబ్లం ఏంటంటే, దరిద్రం ఏంటంటే, కన్నడం ఇద్దరు కాస్త ఒకటైంది, ఒకటి కూడా మాయమైపోయింది. ఒకప్పుడు ముగ్గురు పిల్లలు ముద్దు అన్నారు, తర్వాత ఇద్దరు హద్దు అన్నారు, చాలు అన్నారు, తర్వాత ఒకటే అన్నారు, తర్వాత ఒక్కటి కూడా మాయమైపోయింది. దీనిలో వేరే సమాజాలు వాళ్ళు వీళ్ళు అన్ని ధర్మాలు తయారై ఏం చేయాలి, ఆ మొగుడినేమో అనుమానం అంటారు, భార్యనేమో అక్రమం అంటారు. దీనిలో ఉన్నది కూడా పోయింది. దీనిలో మళ్ళీ కొంతమంది మనలోనే రకరకాల దేవుని పూజించే రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, వైష్ణవులని, శైవులని, కృష్ణుడి కోసం ఇస్కానో లేదా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా అందరూ. వీళ్ళలో వాళ్ళ రూల్స్ పెట్టుకుని ఏం చేశారు, మళ్ళీ ఉన్న వాళ్ళు కూడా పోగొట్టారు. ఇప్పుడు సనాతన ధర్మం శంకరాచార్య వారు అంత కష్టపడి ఆ వేదం ప్రకారంగా చెప్పినట్టుగా మనకు అందించారు. ఏం చెప్పింది వేదం? బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం నీతికి చెప్పింది. ఇది బ్లైండ్గా ఫాలో అయిపోయి సుఖమహర్షి అంతటి వాళ్ళ వీళ్ళందరూ కాదు కదా. సుఖమహర్షి అంతటి వాడే వేదవ్యాసుడు మాటని పెళ్లి చేసుకుని బిడ్డలు కన్నాడు, మోక్షానికి వెళ్ళలేదా? వెళ్ళాడు. అది రూట్ యాక్చువల్గా, అది మనం నమ్ముకొని పోవాలి. అయితే సుఖమహర్షి చేసిన గొప్పతనం ఏంటంటే, గృహస్థంలో మునిగి తేలి లేడా, తేలిపోయాడు. అంటలేదు అసలు. తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నాడు సుఖమహర్షి. అంటే ఏం చేయాలి? గృహస్థాశ్రమంలో ఉంటూ అంటకుండా పోవడం అంటే వదిలేమని కాదు. భార్య అడిగింది బయట తీసుకెళ్ళమంటే, లేదా నేను తీసుకోపోను కూర్చొని రామ్ అంటే కుదరదు. రామ్, నువ్వు భార్యను తీసుకెళ్ళి షాపింగ్ చేసేటప్పుడు రామ్ అనుకో, లోపల ఎవరొద్దన్నాడు? 24 గంటలు మీ భార్య పిల్లలు మీ పక్కనే ఉండి డాడీ గేమ్ ఆడండి, డాడీ బయట తీసుకోండి అలా అంటారా? అలా ఉంటుంది కదా. 24 గంటలు వాళ్ళు పాపం అడిగేది గంటలో 2 గంటలు. సినిమా బాల్స్ వస్తే తీసుకోపో భార్య పిల్లల్ని, ఎగ్జిబిషన్ బాల్ పో, షాపింగ్ బాల్ పో, అన్నీ తిరుగు. అన్నీ తిరిగాక నీకంటూ నీ టైం ఉందా? అక్కడ చేయి సాధన. మరి మిగతా టైంలో తిరిగినప్పుడు రామ రామ గోవింద అరుణాచల్ శివ కామ్ కర్తే రహో నామ జప్తే రహో. స్కూల్కి వెళ్తున్నారు, రొట్టికి ఎందుకు బడి మీద కూర్చున్నారా? పిచ్చి ముచ్చట్లు మాట్లాడడం. స్కూల్కి బడి మీద కూర్చొని పోతారు కదా, పిచ్చి ముచ్చట్లు ఎందుకు? ఎవరైనా చెప్తున్నాను అలా మన పని మనం చేస్తున్నాడు. ఎందుకంటే కలియుగంలో కలిపురుషుడి నుంచి మనం కాపాడగలిగింది ఒక్కటే భగవన్నామము. భగవన్నామం వినా ఏమి మనల్ని కాపాడవు. తల్లి కాపాడలేడు, తండ్రి కాపాడలేడు, గురువు కూడా చెప్పి మీరు ఫాలో ఉన్నప్పుడు గురువు ఏం కాపాడతాడు? ఇక గురువు ఏం చేశారు? పడవ ఎక్కాడు, మునగబోతుంది. మనం చేసే పిచ్చి పనులే పడవ యొక్క రంధ్రాలు. మనం మంచి పడవ తీసుకొని మనం దిగాం నదిలో, సముద్రంలో. మనం చేసే పిచ్చి పనులు ఏం చేస్తే కన్నాలు పెడుతున్నాయి, బెజ్జల్లా తయారైంది అంటే హోల్ పడవకి. గురువుగారు తాడిచ్చి పట్టుకొని రారాలంటే తాడు పట్టుకొని నువ్వు రాకుండా నువ్వు సముద్రం నుండి ఏమో మునిగి చేస్తావు అక్కడికి.
గురువు గారు అందుకే తాడిచ్చాడు, పట్టుకొని వచ్చారు ఆయన అని అన్నారు. ఆ గురువు గారు తాడిచ్చినప్పుడు పట్టుకొని వచ్చేసారు. రాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే గురువు గారి మాట లెక్క చేయలేదంటే పోయినట్టే కదా, దాని అర్థం అదే, మునిగిపోతాం అదే మునిగి చచ్చి మునిగి అదే. అంటే ఏంటి, ఈ సంసారంలో డీప్గా గురువు ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు కావాలా, ఒక కారు ఉంది, ఇంకో కారు కావాలా, మా పిల్లలు పెళ్ళిళ్ళు, సరే మంచిదే, ధర్మం అది. పిల్లల మనవాళ్ళు వచ్చారు, చూసావు, ధర్మమే. మనవాళ్ళతో ఆడుకున్నావు, కొన్నావు, అన్ని ఇచ్చావు, ధర్మమే. వాళ్ళ స్కూల్ తీసుకొచ్చి వాళ్ళకి చెట్టు వేసి వాళ్ళకి కడిగి వాళ్ళు స్నానం చేయించి ఇవన్నీ భార్య వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు మరి? తాత అమ్మమ్మలే, నానమ్మలో తాత నాన్న తాత నాన్న అమ్మ, అమ్మ తాత అమ్మ అమ్మ అమ్మమ్మ వీళ్ళే ఇవన్నీ చేస్తుంటే మరి తల్లిదండ్రులు ఏం చేసి కన్ను వదిలేయడానికి? చిన్నప్పుడు వాడి చేసి అది తప్పదు, బాగుంది. దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంకో జన్మిస్తాడు. ఎందుకంటే నీ యొక్క డ్యూటీస్ నువ్వు విస్మరించావు, ఇగ్నోర్ చేశావు. అందుకనే గుర్తుపెట్టుకోండి, ప్రతి డ్యూటీ చేయండి. భగవద్గీత కృష్ణుడు అదే చెప్పాడు, కర్మ చేయాల్సిందే అని చెప్పాడు. కర్మ తప్పించుకొని ముక్కు మూసుకొని కూర్చోమని చెప్పలేదు భగవద్గీత. అదే కృష్ణుడు పెళ్లి చేసుకో, బిడ్డలు కను, భార్యను పోషించు, బిడ్డలు పోషించు, మంచి విద్యాబుద్ధులు చెప్పు, మంచి సంస్కారం నేర్పించు. ఉద్యోగం ఏదో చేసుకొని తింటారు, మంచి సంస్కారం లేకపోతే ఏమవుతుంది? కోటీశ్వరుడి ఉద్యోగం ఉన్నా కూడా 2 రోజుల్లో చస్తాడు రోడ్డు మీద, సంస్కారం లేదు కదా సరిగా. అందుకని మనం ½ గంట పురాణం పెట్టుకున్నాం. ట్యూషన్ టైంలో కూడా 4:10లో ఒక్క ½ గంట బదులుగా ఏం చెప్పాం మనం, ఇంకో గంట క్లాస్ తీసుకుంటారండి అని చెప్పి పేరెంట్స్. ½ గంట పురాణానికి 1 అవర్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఎందుకంటే పేరెంట్స్కి ఎక్కువ పురాణం కంటే అది ఎక్కువ ఇష్టం కాబట్టి. అందుకని సరే. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో మాత అంటారు కదా, అనకూడదు, భార్య మాత అనకూడదు, బాగుంది. భార్య మాత నాకు తెలియక ఫస్ట్ ఇయర్లో మాత అనిపించారు. తర్వాత పుస్తకాలు చదివి గొప్ప గొప్ప గురువుల యొక్క ప్రవచనాలు విని అగ్రి చేసుకో, కరెక్షన్ చేసుకుంటే మాత అనక్కర్లేదు, భార్య అని పిలవచ్చు. మనసులో మాత్రం మీకు ఉండదు, నేను అయ్యప్పని అని అనుకోవాలి అంతే. అదే భార్య మాత అంటే ఇది మళ్ళీ ఇలా చెప్పినట్టు తగ్గుతుంది. ఇట్లా అనాలని రూల్ ఏం లేదు. అయ్యప్ప స్వామి దీక్షలో మొగుడు భార్యని మాత అనాలని రూల్ లేదు, లేదు మా భార్య వచ్చి భర్తని బిడ్డ అనాలని రూల్ లేదు. నాన్సెన్స్ అది. అయ్యప్ప స్వామి దీక్షలో ఏం చెప్పారంటే, నువ్వు అయ్యప్పవి, అయ్యప్ప దీక్ష ఇరుములు ఎత్తి నువ్వు అయ్యప్పకి ఇవ్వాలా, 41 రోజుల దీక్ష మండలం కమిట్మెంట్, దానిలో నువ్వు ఎంత స్వామికి దగ్గర అవుతావా అని అన్నాడు. కానీ ఇవాళ పీఠాలు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి భార్య పిల్లలు ఇక్కడో వేసి వాళ్ళు టెన్షన్ పడుతుంటారు, ఆయన ఎట్లున్నారు అని ఆయన వీళ్ళకు టెన్షన్ పడుతుంది. ఆయన అక్కడ పోయి హాయిగా పూజలు అందులో పని చేస్తూనే ఉంటాడు. అంత రాంగ్ అయిపోయింది, ఆ దీక్షనే రాంగ్. 20 సార్లు 30 సార్లు వేసాడు, 30 సార్లు ఏనే అయ్యప్ప స్వామి ఒకటి కూడా కౌంట్ చేయలేదు. ఏది కౌంట్ చేశాడంటే, నీకు నిజంగా గట్స్ ఉంటే అయ్యప్ప స్వామి దీక్ష వేసుకున్నారంటే ఎలా వేసుకోవాలంటే, భార్య పిల్లల్ని దగ్గర పెట్టుకొని, తల్లిదండ్రుల దగ్గర పెట్టుకొని, వాళ్ళకి ఉన్న 6 రోజులు లేదంటే ఎవరు చచ్చిపోయారో పురుడో ఇలాంటివన్నీ ఉంటుంటాయి, అక్కడ వాళ్ళకి చెప్పి మాకరాని న్యూస్ అందియకూడదు, జాగ్రత్త. అయ్యప్ప ఉన్నారు ఇంట్లో, అయ్యప్ప అంటే పట్టణంలో ఉన్న అయ్యప్ప కాదు, డ్రెస్లో ఉన్నవాడే అయ్యప్ప. ఇక అయ్యప్పని తిరుగుతుంటే ఆ భాగ్యం భార్య పిల్లలకి ఇవ్వరా? సేవ చేసుకునే భాగ్యం, తల్లిదండ్రులు కూడా సేవ చేసుకునే భాగ్యం ఇవ్వరా? ఇవ్వాలి కదా. అయ్యప్ప స్వామి దీక్షలు కూడా ఇంకొకటి ఉంది, తల్లిదండ్రి దండం పెట్టకూడదు. అయ్యప్ప స్వామి తల్లిదండ్రి దండం పెట్టుకోవాలి, అది సన్యాసం కాదు. సన్యాసంలో కూడా తల్లికి దండం పెట్టాలి సన్యాసి, తండ్రికి పెట్టాలని అవసరం లేదు, తండ్రి దండం పెట్టాల్సింది సన్యాసి. ఒక పీఠాధిపతి ఉన్నారు, ఆయన పూర్వాశ్రమంలో నాన్నమ్మ ఉన్నారు కదా, పూర్వాశ్రమం అంటే చచ్చిపోయినట్టు కాదు, అందులో మళ్ళా ఉన్న ఆయన వానప్రస్థం నుంచి సన్యాసంలోకి వస్తారు కదా. సన్యాసంలో వచ్చిన రూల్ ఏమైంది, మారిపోయిందంట. వానప్రస్థంలో ఉన్నంత వరకు తల్లిదండ్రులకి ఈయన దండం పెట్టేవాడు. సన్యాసాశ్రమంలోకి వచ్చాక ఏమైంది, తండ్రికి దండం పెట్టక్కర్లేదు, తండ్రి ఈయన పెట్టాలి, తల్లిగా పెడితే వాళ్ళు ఈయన పెట్టాలి. అంటే ఆడదానికి లేదంటే తల్లి అనే ఆ పదవికి ఎంత వాల్యూ ఇచ్చారు చూడు. 4 ఆశ్రమాలు కాళ్ళ మీద ఉంటుంది తల్లి అనేసరికి, తండ్రి అనేసరికి 3 ఆశ్రమాలు కాళ్ళ మీద పడతాయి. సన్యాసాశ్రమంలో మాత్రం సన్యాసికే తండ్రి దండం పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ కొడుకు కాదు, యోగి అయిపోయాడు, అందరికీ తండ్రి అయిపోయాడు ఆయన, అందుకు దండం పెట్టాడు. తండ్రే కొడుక్కి తండ్రిలాగా దండం పెడతాడు, తండ్రి అనుకోదు. సరే, ఈమె మూల ప్రకృతి, అంత ప్రకృతికి మూలం, మెయిన్ రీజన్, కాజ్ ఈవిడే అంటున్నారు. ఎల్లప్పుడూ పురుషానుగత బ్రహ్మాండాన్ని సృజిస్తూ ఉంటుంది. అంటే పురుషుడు అంటే కదలిక లేనివాడు కదా, లోపల ఉన్న చైతన్యం పురుషుడు, బయట ఉన్న శారీరకం కనబడే స్థూల అంతా కూడా ప్రకృతి. ఆ చైతన్యం వల్ల ఉంది కాబట్టి కదా ఇది కదులుతుంది.
అంటే ఈ ప్రకృతి జగదంబిక పురుషుడైనట్టు లోపల చైతన్యం బట్టే నడుస్తూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యవారిలోంచి అమ్మవారు వచ్చారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అయ్యవారిలోకి వెళ్ళిపోతుంది. ఎలా అయితే విష్ణువు నుంచి యోగమాయి బయటకు వచ్చి మళ్ళీ విష్ణువులోకి వెళ్ళిందో అలా ఇవన్నీ అమ్మవారు ఎక్కడి నుంచి పుట్టారు? అయ్యవారిలోంచే పుట్టారు. వాళ్ళిద్దరు వేరు కాదు. లోపల నుండి బయటకు వచ్చింది మళ్ళీ లోపల. శివుడిలోంచి మాయ బయటకు వచ్చి శివుడిలోకి వెళ్తాడు. శివుడిలోకి మాయ వెళ్ళిపోయినప్పుడు శివుడు హాయిగా ఉంటాడు. శివుడిలోంచి బయటికి మాయించినప్పుడు శివుడు బయలుదేరుతాడు పని మీద. ఈ దృశ్య ప్రపంచానికి అందరికీ ఈ సర్వేశ్వరియే కారణం. నేనేమిటి ఈ అని విష్ణుమూర్తి అంటాడు. నేనేంటి, దేవతలు ఏంటి, అందరూ లక్ష్మీదేవి, అందరూ మొదలు సరస్వతి, అందరూ ఈ దేవి యొక్క లక్ష అంశానికి 1,00,000 పార్ట్, అంటే ఆ పవర్లో ఉన్న 1,00,000 పార్ట్ కూడా మన అందరికీ కలిపినప్పుడు సమానం కావాలనుకున్నాం. అమ్మవారి యొక్క పవర్లో 1,00,000 వంతు ఒక పవర్కి మనందరూ కలిపినప్పుడు సాటి కావాలంటున్నాడు. అంటే ఆ పవర్ అలాంటిది అని చెప్తున్నారు విష్ణుమూర్తి అంటున్నాడు ఈ మాట. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇదే నేను అన్నది ఇందాక. నా శైశవ దశలో మహానవంలో నేను వటపత్ర సాయినై ఉన్నప్పుడు చూచిన ఇదే ఈ మహాదేవినే. చిన్ని కృష్ణుడు రార్యాకు మీద వటపత్ర సాయిగా ఉండి బొట్టన వేలు చేతితో పట్టుకుని నోట్లో పెట్టి అలా చీకుతూ ఇలా చూసి అమ్మవారిని అంట. అంటే ఆ బుద్ధి కృష్ణుడిని పుట్టించిన ఎవరు? అమ్మవారు. అమ్మవారికి బిడ్డ ఈ చిన్ని వటపత్ర కృష్ణుడు, వటపత్ర సాయి. చేతిలో కాలిపటం వేలును గ్రహించి నోటి అందిడుకొని క్రీడించే నన్ను మృదుల స్వరంతో జోలపాట పాడి అలరించింది ఇతనికి. ఆవిడ దగ్గర తీసుకొని నిజాలు నాన్న ఇట్లా గొడవలు వేసుకొని ఇలా జోర 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 పెట్టి పడుకుంటుంది. ఎవరిని? చిన్ని కృష్ణ. అర్థమైందా? తల్లి నుంచి వచ్చిన ఆయన ముద్దు ముద్దు బ్యూటిఫుల్ ఆయన ఉన్న రూపం కానీ అట్రాక్షన్ కానీ ఇక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ అర్థం నుంచి వచ్చింది. ఈ తల్లి విష్ణుమూర్తి అంటున్నాడు, నేను వటపత్ర సాయిగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి తల్లి, మా తల్లి ఈమెనే, నేను గుర్తుపట్టారా, గుర్తొచ్చింది అంటున్నాడు. ఈమెనే నన్ను తీసుకొని ఎత్తుకొని నన్ను జోలపాటి పాటి పడుకోబెట్టింది. ఈమెను ఇక్కడ చూడగానే నాకు అది మొత్తం గతం గుర్తొచ్చింది. వటపత్ర సాయిగా ఉన్నప్పుడు ఈమె మన జనని అని డిక్లేర్ చేశాడు. ఈ ముగ్గురు అనుకున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులో విష్ణువు చెప్తున్నాడు ఈవిడే మన తల్లి అని చెప్పేశాడు. అందులో సంశయం లేదు. అంజలి పట్టి మనం ఈమె దగ్గరకు వెళ్దాం. ఇలా చేతులు ఇలా దండం పెట్టుకొని అమ్మవారి దగ్గర నడుచుకుంటూ వెళ్దాం పాదాల దగ్గరికి. ఈమె చరణారిందాల దగ్గరికి చేరి సన్నుతిద్దాం. పాద సహస్ర ఫేస్ కదా, 1000 ఫేసులు ఉన్నాయి. అమ్మవారి ముఖాలు 1000 ఉన్నాయి, 1000 చేతులు, 1000 కళ్ళు. అంటే ఎంత పెద్దగా ఉండాలి అమ్మవారు. వీళ్ళు బుజ్జి ఉన్నారు, పాదాల దగ్గర పోతున్నారు. విష్ణుమూర్తి, బ్రహ్మ, మహేశ్వరుడు ముగ్గురు పాదాల దగ్గర పోతున్నారు. ఇలా వీళ్ళ తల్లి ఎలా ఉంది చూడండి, అంత పెద్దగా అమ్మవారు. ఇప్పుడు ఆలోచించండి, ఆ తాటంకాలు, అమ్మవారి రూపము, 1000 ముఖాలు, 1000 కళ్ళు, 1000 చేతులు, ఎలా ఉండాలా? విరాట్ పురుషుడిలాగా విరాట్ స్త్రీలా ఉన్నాము కదా. ఇప్పుడు అది ఊహించుకుంటే దాని ముందు బ్రహ్మ విష్ణు పిల్లలుగా వెళ్ళిపోతున్నాడు కాళ్ళ దగ్గరికి. మనకు అభీప్సిత వరాలను గ్రహిస్తుంది. మనం ఏం కోరికలు కావాలంటే అవి అమ్మవారు తీరుస్తుంది, తల్లి తీరుస్తుంది అని అంటున్నారు. ఒకవేళ ద్వార స్థితులైన పరిచారికలు మనల్ని వారిస్తే ఇక్కడి నుండి ఏ ఎలిగితే సార్. ఒకవేళ పొరపాటు వెళ్ళడానికి మధ్యలో ఆమె యొక్క పరిచారికలు ఉంటారు కదా, సెక్యూరిటీ. అమ్మవారి దగ్గర సెక్యూరిటీ ఉంటారు కదా ఆడవాళ్ళు. వాళ్ళు ఒకవేళ ఎలా చేయకపోతే అమ్మవారి దగ్గర పురుషుడు ఎవరు ఉంటారు? అంటే స్త్రీలే. పురుషుడు పోవడం లేదు. పురుషుడు అంటే ఎవరు? వాళ్ళ హస్బెండ్ ఒక్కడే వెళ్తారు. మిగతా పురుషులు లేనే లేరు అసలు ప్రపంచంలో. మేమందరం పురుషులు అంటే సృష్టి కోసం పురుషుడు అని ఇగో జెండర్ మేలు, మీరు ఫీమేల్ అని మాట్లాడుకుంటున్నాం. కానీ నిజంగా పురుషుడు ఎవరయ్యా అంటే శివుడు, లేదంటే పురుషుడు ఎవరయ్యా అంటే విష్ణు మాత్రమే. ఇంకెవరు పురుషులు కాదు. పురుషుల కింద కౌంట్ రాదు. అందుకే రామదాసు పాడిన పాటల్లో, అన్నమయ్య పాడిన కొన్ని పాటలు ఉన్నాయి. నేను నీ ప్రియురాలిని అని రాసుకున్నాను. ఐఎమ్ యువర్ లవర్ గర్ల్. బాయ్ అని రాసుకోవాలి, లవర్ బాయ్ అని రాసుకోవాలి. నేను నీ లవర్ గర్ల్ని, ప్రియురాలిని అన్నట్టుగా రాశారు పాటలు. అంటే అర్థం ఏంటి దానిలో? ఇది తెలియక కాదు, సాధన మార్గంలో పురుషుడు ఒక్కడే, పురుషోత్తముడు ఒక్కడే. ఆ పురుషోత్తముడు అన్నప్పుడు మేమేమవుతాం? ప్రకృతి. మనం అందాం అమ్మవారి నుంచి పుట్టిన వాళ్ళు ప్రకృతి అన్నాను. ఇప్పుడు తీసేసి మేల్ జెండర్ అనేది పక్కన పెట్టేస్తే ప్రకృతి నుంచి పుట్టిన ఏమవ్వాలి? ప్రకృతి అవుతుంది. ప్రకృతి ఏ స్వరూపం? స్త్రీ స్వరూపం. అలా వాళ్ళ ఒకవేళ వాళ్ళ యొక్క పరిచారక సెక్యూరిటీ గార్డ్ సెలవు చేయకపోతే ఏం చేయాలి? ఇక్కడి నుంచి అమ్మాని ఎలుగెత్తి సన్నుతిద్దామంటున్నారు, అంటే స్తోత్రం చేద్దామంటున్నారు.
అని విష్ణుదేవుడు అనగా మేము ముగ్గురం విమానం దిగి ద్వారదేశం చేరుకోగానే ఇప్పుడు ఏమైతుంది చూడండి, దిగారు వెళ్ళి ముగ్గురు ఏ రూపంలో ఉన్నారు? పురుష రూపంలో ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పురుషుడు, మన పురుషుడు నాలుగు ఏమైతుంది? భారతదేశం దిగి చేరుకోవాలని ద్వార దగ్గరికి వెళ్ళి లోపల అక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు. దేవి మందస్మిత ఏ మమ్మల్ని చూసింది, ఇలా చూసి నవ్వింది అమ్మవారు. అంత హైట్లో ఉన్న అమ్మవారు అన్ని తలకాయతో వాళ్ళు చూసి నవ్వింది అంటే ఎలా ఉండాలి వ్యూ మనకి. వెంటనే మేము స్త్రీలుగా మారి విస్మితమై ఆమె చరణాన్ని సాన్నిధ్యానికి వెళ్ళి నమస్కరించి నానామణి విభూషిత కోటి సూర్య ప్రతీకాసమైన ఆ దేవి పాదపీఠాన్ని అవలోకిస్తూ ఉండగా ఆమె మందస్మితతో మమ్మల్ని సాధారణంగా చూసింది. వీళ్ళు పాదాల దగ్గర పోయినప్పుడు ఆడవాళ్ళగా మారిపోయాడు. బ్రహ్మ ఆడవాడిగా మారిపోయాడు, విష్ణు ఆడదిగా మారిపోయాడు, శివుడు కూడా ఆడవాళ్ళగా మారిపోయాడు. అంటే అక్కడ భూమి రూపానికి ఛాన్స్ లేదు. పురుషుడుగా వచ్చి నేను పురుషుడిని అన్నా లేదు. అమ్మవారికి కోపం వస్తుందంట. ఇప్పుడు అమ్మవారు పూజ చేస్తున్నాను ఇక్కడ చేసేటప్పుడు నిజంగా శ్రీ విద్యా సాధనలో ఒక సీక్రెట్ ఉంది. అమ్మవారి దగ్గర పురుషుడు, ఇప్పుడు బై నేచర్ నేను పురుషుడు కదా, పురుషుడిగా నేను వెళ్ళి అమ్మవారికి పూజ చేయాలంటే అంటే శారీ కట్టుకొని, అర్థమైందా, నేను పురుషుని కాదు నేను స్త్రీని అమ్మవారి దగ్గర డిక్లేర్ చేసి పూజ చేయాలి. నేను పురుషుడిని అని పోయిపోతే అమ్మవారి కళ్యాణం అయింది. అందుకే అమ్మవారి సాధనలో ఇవన్నీ రూల్స్ ఉంటాయి, తెలుసుకొని చేయాలి. స్త్రీ రూపంగా ఊహించుకొని అమ్మవారి పూజ చేయాలి. నేను పురుషుడిని అలా ఉండదు. అందుకని అమ్మవారి సాధకుల్లో కానీ అమ్మవారి యొక్క పూజలు చేసే వాళ్ళందరూ మీసాలు కట్టాలి, ఇవన్నీ శూన్యం. శారీ కట్టుకుంటారు, తమలపాకు వేసుకుంటారు, ఇంకా కొంతమంది అయితే కాటుక పెట్టుకుంటారు, కొంతమంది చూసారు లిప్స్టిక్ వేసుకునే వాళ్ళని చూసారు. ఆడవాళ్ళు గజ్జలు కట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, మొత్తం ఆడ రూపంగా వెళ్ళి పూజ చేస్తారు. అమ్మవారికి అది ఇష్టం. ఎందుకంటే పూమ్ రూపం ఉండకూడదు, స్త్రీ రూపం. మరి ఎలా అంటే వాళ్ళ జీవితాలు అమ్మవారికి డెడికేట్ చేసేసారు. అలా అమ్మవారికి ఎవరు బాగా ఇష్టం అంటే తమలపాకు వేసుకున్నవాడు బాగా ఇష్టం. తాంబూలం అంటారు. తాంబూలం నోరు ఎప్పుడు ఎర్రగా పండిన వాడికి తాంబూలం వేసుకుని ఎర్రగా పండిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బొట్టు మంచి పెద్దగా పెట్టుకొని పెద్దగా కొంచెం లేకపోతే నీ ఫేస్ తగ్గట్టుగా బొట్టు మరీ సూదితో గుస్తే రక్తం బయటకు వచ్చేటట్టు కాకుండా కొంచెం పెద్దగా, ముఖ్యంగా కుంకుమ ఉంటే తీరాలి. కుంకుమ పెట్టి చిన్న టిక్లీలు జోలికి పోకుండా, టిక్లీలు దగ్గర అదే స్టేటస్ పెట్టే గురువుగా చెప్తుంటే టిక్లీలు పెట్టుకుంటే మర్చిపడిపోతుంది. అలా చెప్పలేము మనం. మంచిగా తిలకం దొరుకుతున్నాయి కదా, శ్రింగార్ ఏదో బ్లూ బ్లాక్ జోలికి ఎలా పెట్టి మీరు ఏది కేసెస్లో బ్లాక్ పెట్టుకుంటారు దిష్టి కోసం, దృష్టి కోసం. సరే ఆ బొట్టు కొంచెం కంపెనీట్ పెట్టుకుని కొంచెం సైజ్ పెంచండి, కందిపప్పు గిన్నెంత పెట్టుకొని కరికిలో కుంకుమ పెట్టుకొని అలా తాంబూలం వేసుకునే అలవాటు ఉంటాయి. చాలా మంది అంటారు తాంబూలం వేసుకోతే నేను అమ్మవారు పూజ చేస్తాను కాబట్టి వేసుకుంటాను. పానని అంటున్నారు. యాక్చువల్ తాంబూలం అంటే దాంట్లో నిజంగా చెప్పంటే ముత్యం ఉంటుంది. ముత్యాన్ని కాల్చి, ముత్యం మంచి ముత్యం మంచి ముత్యాన్ని కాల్చి అది మసిలాగా ఉంటుంది. పైన కాల్చినప్పుడు చిన్న సూది ముందు తిప్పుకుంటే సన్నగా దాంట్లో ఇలాంటి దానికి ఏదో కొంచెం అంటుకున్నట్టు కనబడుతుంది. చూస్తే దాన్ని తీసే తాంబూలంగా రాసి వేసుకుంటూ నోరుకి రెండుగా పడిపోతుంది. అది యాక్చువల్ తాంబూలం. దాన్ని ముక్తా చూర్ణం అంటారు. మనం తాంబూలం స్తోత్రం మాత్రం చెప్తామా, పూగి వలైస కర్పూరహి నాగవల్లి గణేశంతా చూర్ణ సంయుక్తం. తాంబూలంలో ఆ ముత్యపుని కాల్చి ఆ బూడిదని కొంచెం తీసుకెళ్తారు, ఎర్ర పడిపోతుంది. అంటే రియాక్షన్ అది కొంచెం ఎక్కువైనా నోరు పొక్కిపోతుంది, హీట్ బాయిల్స్ వచ్చేస్తుంది. అంత వేడి పండడం అంటే అర్థమైంది, వేడి వల్ల పండుతుంది. మీరు గోరింటాకు అందుకే పండుతుంది. బాడీలో వేడి తీసుకుంటే కదా పండేది, పండడం అందుకోతుంది. అట్లా కొంచెం ఎక్కువ కూడా అలా ఇవ్వాలంటే అమ్మవారికి జన్మలో ఒకసారి అలా ఇస్తే బాగుంటుంది. లేదంటే మనం దొరికే వేడికి తాంబూలంలో ఒక్క సున్నం కలిపేసి వేసుకుంటే అరవై. సరే అవలోకిస్తూ ఉండగా ఆమె మందస్మిత మమ్మల్ని సార్లుగా చూసింది. ఇప్పుడు చూసింది, ఎప్పుడు మగవాడిగా ఆడవాళ్ళుగా మారిపోయింది. ఆమెకు నలుపాసాల నుండి పరిచర్యలు చేస్తున్న వారిలో కొందరు రక్తాంబరాలు, వాళ్ళ డ్రెస్సులో రక్తాంబరాలు ధరించారు, ఎర్రని వస్త్రాలు, కొందరు నీలాంబరాలు, కొందరు పీతాంబరాలు, వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ అలా రెడ్, బ్లూ, ఆరెంజ్, ఎల్లో కలర్లో ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. అందరూ గ్రామాలకు సేవ చేసే వాళ్ళతో అంటే ఒక ప్యాటర్న్ యూనిఫామ్లో ఉన్నారు. వీళ్ళు అలంకరణలతో బ్యూటిఫుల్గా మనోహరాకారులైన వారందరూ చిత్రాంబర విభూషణాలు ధరించి రకరకాల విచిత్రమైన ఆభరణాలు ధరించారు. వాళ్ళు ఉన్నారు, మిలమిలలాడుతున్నారు. గొప్ప తేజస్సు వెలిగి అమ్మ రసిస్తుంటే ఆ మాత్రం ఇప్పుడు దిక్కుమాల మిస్ యూనివర్స్ అవి ఇవి ఒక ఎగిరి పడుతుంటారు. ఇక్కడ దరిద్రమైన వస్త్రాలు వేసుకొని
వాళ్ళు అన్ని వస్త్రాలు వేసుకొని ఆభరణాలు వేసుకున్నారు, ఇంత బ్యూటిఫుల్ ఉన్నారు. మనకు దరిద్రం కలియుగం. కొందరు నాట్యం చేస్తున్నారు, కొందరు అమ్మారు నాట్యాలు చేస్తున్నారు, కొందరు సంగీతాలు వాయిస్తున్నారు, కొన్ని వీణా వాద్యాలు మృదంగాలు, అంతా ఆడవాళ్ళు. ఎంత బాగుంది లోకం అసలు. అంతా అంత ఆడవాళ్ళు. అంత ఆడవాళ్ళకి ఇష్యూస్ ఏముంది? వాళ్ళు కూడా సీరియల్ చూసి కొట్టుకోరు కదా, ఇక సీరియల్స్ లేవు కదా. వీణా వాద్యాలతో పర్యుపాసిస్తున్నారు. నారద విను. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ నారద వినంటే ఎవరు చెప్తున్నట్టు? ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు చెప్తున్నారు. మేమక్కడ ఒక అద్భుత దృశ్యం చూసాం. ఏంటో అద్భుత దృశ్యం చూద్దాం. దేవీచరణ పంకజంలోని అద్దం లాంటి గోటిలో అమ్మవారి యొక్క పాదము గోరు. ఈ గోరుందా? ఆ గోరులో బ్రహ్మదేవుడు విష్ణు మహేశ్వరులు ఏం చూసారు? ఆడవాళ్ళు స్త్రీగా మారిపోయారు కదా, పాదాల దగ్గర రానిచ్చింది, స్త్రీగా మారారు. ఇప్పుడు ఆ పాదాల దగ్గర పాదాలు అద్దాల్లా మెరిసిపోతున్నాయి. వజ్రాలు ఎలా ఉంటాయి? డైమండ్. ఆ డైమండ్తో గోరు తయారు ఎలా ఉంటుంది? మంది ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. అమ్మవారి గోల్డ్ డైమండ్ మీద లైట్ పడితే ఎలా మెరిసిపోతుంది, సూర్యకాంతి అలా మెరిసిపోతుంది అమ్మవారి గోల్డ్. ఆ గోల్డ్లలో ఒక గోరులో వీళ్ళు ఏం చూసారో చూడండి. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నారదుడితో, మేము ముగ్గురు ఏం చూసామంటే స్థావర జంగమాత్మకమైన సమస్త బ్రహ్మాండాన్ని చూసి విభ్రాంతి. గోరులో మొత్తం విశ్వం కనబడి, ఇంకా కృష్ణుడు నోరు తెరిస్తే కనబడుతుంది, మట్టి తిన్నాం. అమ్మవారు గోటిలో అంతా కనబడింది. ఆ కృష్ణుడు కూడా ఏదో చెయ్యము కుమారుడే. తల్లి గోరులో ముగ్గురు బిడ్డలు చూశారు. ఏంటి? బ్రహ్మాండ విశ్వం మొత్తం యూనివర్స్ కనబడేది గోరులో. ఆ గోరులో నేను, హరిహరులు, రవి, సీతాంశులు, ఇంద్రాది దేవతలు, అఖిల దిక్పాలకులు, గంధర్వులు, అప్సరసలు, తుంబురాదులు, దేవగాయకులైన హాహాహూహులు. దేవగాయకులు వాళ్ళ పేరు హాహా హూహు. ఇవన్నీ బాగా తెలుస్తాయి మీకు, పురాణం వింటుంటారు. దేవతల యొక్క గాయకుల సింగర్స్ పేర్లు హాహా హూహు మొదలైన వారందరూ మాకు అందులో దృగ్గతం అయ్యారు. ఇంతమంది పాదం గోటిలో శివుడు, విష్ణు, మళ్ళీ వాళ్ళందరూ కనబడ్డారు అక్కడ. ఇందాక తిరిగి వచ్చారే, అంతమంది శివుళ్ళు, అంతమంది విష్ణువులు, అంతమంది బ్రహ్మలు, ఇంద్రాది దేవతలు. ఇంద్రుడు కాదు, ఇంద్రులు అంటే ఎన్ని లోకాలు క్రియేట్ చేసిన అమ్మవారు. ఇలాంటి సెటప్లు ఎన్ని ఉన్నాయో, ఈ భూమి, ఈ నవగ్రహాలు, సూర్యుడు, మనకు సూర్యుడిని పెట్టింది కదా, ఒక చంద్రుడిని పెట్టింది, అవే అమ్మవారి కళ్ళు. ఇక్కడి నుంచి ఆ కళ్ళతో చూస్తూ ఉంటుంది సూర్యుడు చంద్రుడు దిగినట్టుంటారు. రాత్రి ఒక అబ్జర్వేషన్, పొద్దున ఒక అబ్జర్వేషన్, రాత్రి ఒక అబ్జర్వేషన్, పొద్దున ఒక అబ్జర్వేషన్. అమావాస్య ఎప్పుడు అంటే అమావాస్య ఎప్పుడు మనకి ముందు ఏదో గ్రహం అంటొచ్చు అమావాస్య, కానీ చంద్రుడు అక్కడ ఉన్నాడు, సూర్యుడు అక్కడ ఉన్నాడు గ్రహాలప్పుడు. సరే, అందుకనే తెలివైంది. ఇలాంటి పిచ్చి క్వశ్చన్ అడుగుతానని అన్ని రూపాలు పంచభూతాలు కూడా అవే. మన బాడీ లోపల కూడా గాలి ఉంది కదా, ఇంకా లేదా? నీరు ఉంది కదా, నీరు కూడా అవే. సో పంచభూతాలు అన్ని లోపల ఉంది, అందుకే వేడి ఉంది బాడీలో. అలా సరే. అంతేకాదు ఆ నఖ మధ్యలో వైకుంఠం కనబడ్డదంట. ఆ గోరు మధ్యలో విష్ణు లోకం ఉంది. అంటే మనం బాగా తపస్సు చేసి చచ్చే టైంలో గోవింద గోవింద శ్రీహరి వాసుదేవ కాపాడు అని చచ్చిపోతే వైకుంఠానికి పోతున్నా అంటే అమ్మవారు గోడుతో వెళ్తున్నాం. అంతే కదా. బ్రహ్మలోకము, కైలాసము కూడా చూశారు. 3 లోకాలు అమ్మవారు గోరులో ఉన్నాయి. ఇంకా చరాచరాత్మకమైన సర్పాలు, గొప్ప గొప్ప సర్పాలు కనబడుతున్నాయి గోళ్ళలో. పర్వతాలు, నదులు, సాగరాలు కనులకు కట్టినట్లు అనిపించాయి. మొత్తం సినిమా కనబడుతుంది అమ్మవారు ఆ గోరులో, మొత్తం 3D వ్యూలో కనబడుతుంది. నా జన్మ కారణమైన కమలము, అగో బ్రహ్మదేవుడు పుట్టిన కమలం కూడా అలా కనబడదంట. ఆ కమలంలోంచి నేను బయటికి రావడం, అది నేను కమలం లోపల నేనున్నాను అంటాడంటే ఈ బ్రహ్మ ఇంకో బ్రహ్మ. శేషశయ్య పైన విష్ణువు, దానిపైన కూర్చున్న విష్ణువు కూడా నాభిలోంచి వచ్చిన కమలం. మధుకైటములు కూడా కనబడ్డారంట గోరులో. రాక్షసులు బ్రహ్మదేవుడు కనబడతారు బాబు గోచరించి. ఇలా ఆమె కాలిగోటిలో మా ముగ్గురి మూర్తులను చూసి మేము ఆశ్చర్యచకితులమై ఈమెయే విశ్వజనని, అది విశ్వజనని, అందరికీ తండ్రి. ఎవరా తల్లి? భువనేశ్వరీ దేవి అని విశ్వసించి అప్పుడు వీళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేసి, నమ్మకం వచ్చేసింది గట్టిగా. అలా ఆమెను దర్శిస్తూ సుధామయమైన ఆ ద్వీపంలో విహరిస్తూ, సుధామయం అంటే సుధా అంటే సుధా పాలు పొందుతాం. ఆ యొక్క ద్వీపంలో తిరుగుతున్నారు హాయి. ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 100 సంవత్సరాలు తిరిగారు. 100 సంవత్సరాలు గడిపారు హాయి తిరుగుతూ అమ్మవారి దగ్గర. ఆడవాళ్ళుగా మారిపోయారుగా ఎలా. వనితాకృతిలో అదిగో ముగ్ధమోహనంగా ఉన్న మమ్మల్ని స్త్రీజనం ఎంతో ఆదరంగా చూశాం.
ముగ్ధ మోహనంగా ఉన్నారు ముగ్గురు ఆడవాళ్ళుగా మారి వీళ్ళని ఎంతో మంది స్త్రీలు ఎంతో మంది అక్కడ ఉన్న అమ్మవారి పరిచారకులు స్త్రీలు చూసి ఆధారంగా వీళ్ళని ఆహ్వానించి వీళ్ళకి సేవలు అంటే వీళ్ళకి చెప్పారు సేవలు చేశారు. ఎవరికి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆడవాళ్ళుగా మారారు అమ్మవారిలో అని చెప్పుకుంటే ఈరోజు పురాణం ఇక్కడ శుభం పలుకున్నాం. సర్వం శ్రీ మహామేశ్వర పాదాలు శాంతి శాంతి శాంతి.